ప్రేమిస్తే నీకేమి ఇష్టం చెప్పు ప్రభా అని మనం అడుగుతాం. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు మన వాక్య పట్టణం లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి చదువు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునూ చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహంను చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. హల్లెలూయా. సో మీకు ఎందుకు చదివించానంటే సో దట్ నేను మీకు స్పెషల్గా చెప్పను అక్కర్లేదు. యు నో ఈ వాక్యం నేను చెప్పాను, ఒకసారి అన్న కూడా చెప్పారు. సో అనేక సార్లు ఈ వాక్యం విన్నా. 12వ వచనం చూసారా? 12వ వచనము కొన్ని మాటలు మన జీవితంలో డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి మనం దర్శించి దేవుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఏమని చెప్తున్నాడంటే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని. హల్లెలూయా. కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ వినాలనిపిస్తుంది. కొన్ని మాటలు ఎలాగో వస్తాయంటే మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మనల్ని దర్శించి దేవుడు చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు అనిపిస్తుందా? ఈరోజు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను ఇక్కడ కూర్చున్న మన అందరికీ అనేక మందిగా మనం ఇక్కడ కూర్చున్నాం. ఆయన అంటున్నాడు, నీ బలహీనత నుండి నేను నిన్ను విడిపించేదాను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఏ బలహీనతల్లో ఉన్నారో, బట్ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మాట చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను క్రియలను చేయబోతున్నాను. ఆమెన్. కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని మాటలు వింటాం, కొన్ని మాటలు కొన్నిసార్లు మనం చదువుతాం, కొన్ని మాటలు చదివినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా ఈ మాటలో ఎంత శక్తి ఉందంటే, నీ బలహీనత నుండి విడుదల నువ్వు పొంది ఉన్నావనే మాట యేసే ఈరోజు దేవుడు ఈ మాట చెప్తా ఉంటున్నాడు. సరే, లెట్స్ గో టు ద 10th verse. అసలు ఏం జరిగింది ఫస్ట్ నుంచి చూద్దాం. విశ్రాంతి దినమున చెప్పండి అందరు, సండే అని చెప్పండి. విశ్రాంతి దినం అంటే డౌట్ఫుల్గా ఉందా? సండే. ఓకే, విశ్రాంతి దినమున సండే. యేసే ఎక్కడున్నాడు? ఆయన ఒక సమాజ మందిరం అంటే యేసే ఎక్కడున్నాడు? ఆలయంలో ఉన్నాడు. సండే ఎక్కడ ఉండాలి మనము? యేసే ఎక్కడుంటాడో అక్కడ ఉండాలి. యేసే ఎక్కడున్నాడు విశ్రాంతి దినమున? ఆలయంలో ఉన్నారు. నువ్వు ఏదైనా మిస్ చేసుకో, ట్రైన్ మిస్ చేసుకో, ఫ్లైట్ మిస్ చేసుకో, అన్నీ మిస్ చేసుకో, కానీ సండే మిస్ చేసుకోకు. ఎందుకంటే సండే నువ్వు వస్తే అక్కడ అంతమంది ఉంటే, అంతమంది వచ్చారు, నేను వచ్చాను, మీరు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ దేవుడు ఒక సండే ఒక స్త్రీ వస్తే ఆ స్త్రీ అక్కడ దెయ్యం పట్టిందని ఉంది, కానీ దేవుడు ఆమెకు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ప్రతి సండే దేవుడు చూస్తాడు. దేవుడు సండే విశ్రాంతి దినమన దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఈ లోకంలో ఎక్కడ దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే ఆత్మతోను సత్యంతో ఇద్దరున్నా ముగ్గురున్నా వారి మధ్యలో దేవుడు ఉండి అద్భుతం చేయడానికి, కార్యాలు చేయడానికి వస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే 36 కీర్తనలో ఏమనుంది? 8వ వచనం 36:8. నేను చాలాసార్లు ఐ కీప్ కోటింగ్ దిస్ వర్స్. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. ఆలయానికి రావాలి. ఏ రోజు ఏ అద్భుతం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని దేవాలయంలో దేవుడు ఉంటాడు, ఆయన పరీక్షిస్తాడు, ఆయన చూస్తాడు.
ఏదైనా నువ్వు లీవ్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చాలామంది డాక్టర్ అపాయింట్మెంట్లు పెట్టుకుంటారు. డాక్టర్స్ మాకు ఏమన్నా సహాయం చేశారా? ఆమె 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీగా ఉంది. ఏ డాక్టర్స్ చూడలేదు, ఏ డాక్టర్స్ చేయలేదు. కానీ ఒక్కరోజు ఆమె దేవుని సన్నిధిలో నడవలేక నిలవలేక వచ్చి కూర్చుంది. ఎక్కడ కూర్చుందో మనకు తెలియదు. మీకు ఒక మాట చెప్తాను. యూదుల కాలంలో, అంటే యేసయ్య కాలంలో యూదులైన వారు ఎలాగుంటారంటే, పురుషులందరూ ఫస్ట్ కూర్చుంటారు, స్త్రీలు ఒక ప్రక్కన ఉంటారు, ఒక మూల ఉంటారు. స్త్రీలకు అంత ఛాన్స్ లేదు, ఆలయంలో కూర్చొని వినే అంత ఛాన్స్ లేదు. ఎక్కడో ఒక మూల, ఒక అసలు దూరంగా ఉండేవారు. అలాంటిది నడుము వంగిపోయిన ఈ స్త్రీ ఎంత దూరం ఉందో మనకు తెలియదు, ఎక్కడ ఏ మూల కూర్చుందో మనకు తెలియదు. బట్ గాడ్ సా హర్. దేవుడు చూశాడు, దేవుడు వచ్చాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ బోధిస్తున్నాడు. యేసయ్య బోధిస్తాడు, యేసయ్య మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా రావాలంటే, దేవుడు ఉన్నాడు, ఆయన మందిరంలో సమృద్ధి చేత నన్ను తృప్తిపరుస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన బోధిస్తాడు, ఆయన మాట్లాడితే నేను బాగుపడతాను. హల్లెలూయా. 107 కీర్తన 20 వచనంలో ఏముంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుడు బోధిస్తాడు, ఆయన బోధిస్తున్నాడు, ఆయన బోధకుడుగా ఉన్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆయన బోధిస్తుంటుండగా ఒక స్త్రీని చూశాడు. నలిగిపోయిన వారిని చూస్తాడు, విరిగిపోయిన వారిని చూస్తాడు, బలహీనంగా ఉన్న వారిని చూస్తాడు. ఈరోజు నువ్వు ఏ బలహీనతతో నువ్వు ఇక్కడ వచ్చావో నాకంటే ఎక్కువ దేవునికి తెలుసు. దేవుడు నేను చూస్తున్నాడు. ఏ విషయంలో నీ కార్యం జరగాలని నువ్వు వస్తున్నావు, నీ విశ్వాసం బట్టి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఇన్నిసార్లు వచ్చాను ప్రభా, 18 ఏళ్ళు వచ్చాను నాయన మందిరానికి, నాకేం జరగలేదు, ఇంకా నడుము వంగిపోయింది. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఒక స్త్రీ నడుము వంగిపోయింది, నేలను మట్టుకే చూస్తుంది, తలెత్తి చూడలేదు, ఆకాశం వైపు చూడలేదు, మనుషుల వైపు తేరగా చూడలేదు. షీ కెనాట్ సీ ఎవ్రీబడి లైక్ హౌ వీఆర్ సీయింగ్. నేను ఎలా చూస్తున్నా అలాగ చూడలేదు, నేల మట్టుకు వంగిపోయింది. అలాంటి స్త్రీ 18 ఏళ్ళ నుండి బాధపడుతుంది. కానీ వన్ డే షీ కేమ్ టు చర్చ్. ప్రాబ్లీ మోస్ట్లీ ఎవ్రీ సండే షీ వాస్ దేర్, వీ మే నాట్ నో. ఒక్క రోజు దేవుని కార్యం ఆమె జీవితంలో జరిగింది. ఒక్క సండే కూడా మిస్ కాకూడదు. ఎందుకంటే ఏ రోజు దేవుని కార్యము నీ జీవితంలో జరుగుతుందో, ఏ బలహీనత నుండి నువ్వు విడిపించబడతావు నీకు తెలియదు. బికాస్ గాడ్ ఈస్ అబ్జర్వింగ్ అస్. 8 ఏళ్ళ, 10 ఏళ్ళ, 18 ఏళ్ళ, 20 ఏళ్ళ, 5 ఏళ్ళ, 2 ఏళ్ళ, ఒక్క సంవత్సరమా? ఏ విషయంలో నువ్వు ఏ బలహీనత ఎందో నువ్వు బాధపడుతున్నావు? గాడ్ ఈస్ అబ్జర్వింగ్. దేవుడు అక్కడ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 13:10. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము, అంటే అక్కడ మీలాగా మాలాగా అందరూ ఇలాగే ఉన్నారు. అక్కడ ఉంది అనే మాట మనకు తెలుస్తుంది. అంటే క్లియర్గా బైబిల్ ఏం చెప్తుంది? షీ అటెండెడ్ ద చర్చ్. చెప్పండి, ఐ విల్ అటెండ్ ఎవ్రీ సండే సర్వీస్ అని చెప్పండి. మేమైతే 3 సర్వీసెస్ అటెండ్ అవుతాం. ఎవరు చెప్తారన్నమాట? మేమైతే 3 సర్వీసెస్ అటెండ్ అవుతాం. ఎప్పుడు ఏ కార్యం వస్తుందో నాకు తెలియదు, ఏ బ్లెస్సింగ్ వస్తుందో. దేవుడు చూడండి, బైబిల్లో మీరు గాడ్ షోడ్ కంపాషన్ టు ఫ్యూ పీపుల్. కొంతమంది పట్ల జాలి చూపించాడు, కటాక్షం చూపించాడు. వారిలో ఒక మాట నన్ను చాలా ప్రత్యేకంగా ఆకర్షించింది. ఏంటంటే, 3 రోజులు నాతో పాటు ఉన్నారు కాబట్టి వీరికి తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు దేవుడు. ఆ మాట నన్ను ఆకర్షించింది. దేవుడు ఎవరిని దృష్టిస్తాడు? దేవుడు ఎవరిని చూస్తాడు? ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. ఎక్కడదాంలే ఫస్ట్ సర్వీస్, పడుకుందాం 1 గంట సేపు. దేవుడు జాలి మన మీద ఉండదు, కంపాషన్ మన మీద ఉండదు. ఆయన కంపాషన్, ఆయన కంపాషన్ ఎలాంటిది? మనుషుల వంటిది కాదు. ఆయన జాలి, ఒక వ్యక్తి మీద జాలి పడితే అది వేరు. ఒక దేవుడు ఒక వ్యక్తి మీద జాలి పడుతున్నాడంటే, ఒక కంపాషన్ ఉందంటే, ఒక కటాక్షం కలిగిందంటే, స్త్రీలలో నేను ధన్యురాలని మరియా అంటది. ఎందుకు? నా దీన స్థితిని దేవుడు కటాక్షించను, నా దీన స్థితిని కటాక్షించను. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు కటాక్షిస్తాడంటే, ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడే వారిని కటాక్షిస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చునే వారిని ఇష్టపడడానికి కటాక్షిస్తాడు. 52 వారాలు ఉన్నాయా? 52 వారాల్లో మనం దేవుని సన్నిధిలో ఏదో ఒకటి మనం పొందుకుంటాం. ఇందాక మనం చదివాం 36:8 దేవుని మందిరంలో సమృద్ధి చేత ఆయన మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు.
దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది. యూ షుడ్ నాట్ మిస్ ఇట్ ఫర్ ఎనీథింగ్. నువ్వు ఈ లోకంలో ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఖచ్చితంగా చెప్తాను. దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో, ఆయన మందిరం ఎక్కడ ఉంటుందో ఆ మందిరం నేను వేస్ట్ చేయకూడదు. చాలామంది అంటారు, నాకు డ్యూటీ ఉందక్క, ఏం చేయాలి? జీవితాంతం నువ్వు కష్టపడుతూనే ఉంటావు. నువ్వు కష్టపడిన దానికి జీతం నువ్వు పొందుకుంటావేమో, కానీ ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని తినే ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు, ఆయన బిడ్డలకు ఇస్తాడు. మీరు ఈ మొత్తం ప్యాసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. మొత్తం ప్యాసేజ్, ఈ మొత్తం మెసేజ్ మీరు సరిగ్గా వింటే మీ జీవితంలో పరిగెత్తుకుంటూ వస్తారు, సమయానికి వస్తారు, ఆయన బోధన వినడానికి వస్తాడు. ఒక్క నిమిషం అటు ఇటు కాదు. 12 o'clock ఈ మెసేజ్ స్టార్ట్ అవుతుందా, అస్సలు నేను ఎక్కడ ఉండను, నేను ఫ్రంట్ లైన్లో కూర్చోాలి, నేను ఫస్ట్ కూర్చోవాలి, వీలైతే ఇక్కడ కార్పెట్స్ వేద్దాం, కార్పెట్స్ దగ్గర కూర్చొని వాక్యం రాసుకొని ఇష్టంగా వినాలి. బోధ చేసిన తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆయన బోధించిన తర్వాత పేతురు జీవితంలో కూడా మనం చూసాం. ఆయన ఓడలో కూర్చున్నాడు, ఆయన నావలో కూర్చున్నాడు, ఆయన పడవలో కూర్చున్నాడు. యేసయ్య బోధించి చాలించిన తర్వాత అని ఉంది. తర్వాత ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు ఒక అద్భుతము చేస్తానన్నాడు. సో వెన్ గాడ్ ఈస్ హియర్ యూ షుడ్ ఫస్ట్ లిసన్ టు హిమ్. చూడండి తర్వాత ఏం జరిగింది. ఆయన ఆలయంలో బోధిస్తున్నప్పుడు ఆమె 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము. సో ఆయన బోధిస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? అక్కడ ఉంది. అంటే వింటుందా? చాలామంది వస్తాం, సండే చర్చ్కి వస్తాం, వినడానికి వేగిర పడం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. బైబిల్లో ఇంకొక మాట ఉందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై. సో ఇక్కడ యేసే ఏం ఇక్కడ పేతురు రాస్తున్నాడు, 1 పేతురు 1:13లో, కాబట్టి నీ మనస్సు అనే నడుము కట్టుకోమంటున్నాడు. అంటే ఇక్కడ నా నడుము వంగలేదు కదా, నాకేం అద్భుత కార్యం జరుగుతుంది అన్నాడని వీళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనసు అనే నడుము వంగిపోయింది. నడుము వంగిపోతే సరిగ్గా నిలబడలేం, నడవలేం, పరిగెత్తలేం. మన మైండ్ బాగాలేదనుకోండి, మనం సరిగ్గా లేమనుకోండి, మన మనసు సరిగా లేదనుకోండి, నువ్వు సరిగా ఉద్యోగం చేయలేవు, నిబ్బరంగా ఉండలేవు, స్థితిగతుల్ని మార్చుకోలేవు, ఎప్పుడు వంగిపోతావు. పరిగెత్తాలన్నా నువ్వు పరిగెత్తలేవు, నీ మనసు అనే నడుము వంగిపోయింది. ఇక్కడ ఈ స్త్రీకి ఆమె నడుము వంగిపోయి దేవుడు మనకు చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది మనసు వంగిపోయింది, ఎంతమంది నలిగిన స్థితిలో ఉన్నారు, ఎంతమంది వేసారిపోయిన స్థితిలో ఉన్నారు. మనసు అనే నడుము వంగిపోయింది. ఏంటి ప్రభా నా లైఫ్, ఏంటి ప్రభా అనుకున్నాను బాగుంటుంది అనుకున్నా, ఏంటి ఇలా ఆగిపోతుంది, మనసు నడుము వంగిపోతుంది. జాబ్ ఏమంటారండి, తీసేసి లే ఆఫ్ చేయబడి, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, మైండ్లో ఏముంది, మనసు అన్ని నడుము వంగిపోయి వస్తున్నాం. కానీ దేవుడు అంటండి, మనము మనసు అనే నడుము వంగిపోయినా, మన జీవిత స్థితిలో మనం పరిగెత్తలేని స్థితిలో మనం ఉన్నాం, బలహీనంగా ఉన్నా, ఎక్కడికి రావాలంటున్నాడు దేవుడు? విశ్రాంతి దినమునందు ఆయన బోధ చేసే స్థలంలో, ఆయన మాట్లాడే స్థలంలో మనం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చద్దాము. లూకా సువార్త 13:12. యేసు ఆమెను చూచి అందరం చెప్దామా? నన్ను అని చెప్పండి. యేసు నన్ను. యేసయ్య మనం చూసే రీతిలో మనం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అంటారు, నేను వచ్చాను చర్చ్కి, అక్క నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఒకసారి ఆశ అన్నది, నేను వచ్చానక్క, మీరు చూడట్లేదు పాస్టర్ గారు, మీరు నన్ను. నేను చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. అంతమందిలో సమాజం మందిరంలో బోధ చేస్తున్న బోధకుడు ఎవరిని చూడాలి? ప్రధానులను చూడాలి, ఫరిసీయులను చూడాలి, శాస్త్రులను చూడాలి, ఘనమైన వారిని చూడాలి, లేక అందమైన స్త్రీని చూడాలి. నడుము వంగిపోయిన ఆమెని చూస్తున్నాడు యేసయ్య. ఏ స్థితి ఎవ్వరూ కూడా చూడలేరు ఆమెని, అలాంటి వారిని యేసయ్య దృష్టిస్తున్నాడు.
ఆమె ఎక్కడ కూర్చుందో మనకు తెలియదు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, ఎంత మూల కూర్చున్నావు, ఎంత దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు. కానీ దేవుడు నిన్ను చూసే రీతిలో నువ్వు ఉండాలి. ఎవరిని దేవుడు చూస్తాడు? అవును, దేవుడు నన్ను చూడాలి, ఆయన నన్ను చూస్తే నాకు అద్భుతం జరుగుతుంది అన్న వారికి తెలియాలనుకున్నారా? ఎవరిని దేవుడు చూస్తాడని తెలుసుకోవాలనుకున్నారా? యెషయా గ్రంథం 66:2 ఒకసారి చదువుదాం. ఎవరిని దేవుడు చూస్తాడు? అవన్నీయు నా హస్తకృత్యములు, చదవండి. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి. ఫస్ట్ థింగ్ ఎవరిని చూస్తాడు దేవుడు? దీనులు. చాలామంది అనుకుంటారు నేను గొప్పవాడిని, నేను చర్చ్కి వస్తున్నాను, నేను దేవుని కంటే గొప్పవాడిని అనుకున్న వారు కూడా ఉంటారు. ఇంత గర్వమో, నేను కాబట్టి వస్తున్నా చర్చ్కి, నేను కాబట్టి వస్తున్నా ఆలయానికి, అసలు నాకు అవసరం లే, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ బిజినెస్. కొంతమంది అలాగుంటారు. దేవుడు ఎవరిని చూస్తాడు? సమాజ మందిరంలో అంతమంది ఉంటే, ప్రధానులు ఉంటే, ఫరిసేలు ఉంటే, పాస్టర్స్ ఉంటే, ప్రీచర్స్ ఉంటే, గనులు ఉంటే, పెద్దవారు ఉంటే, చిన్నవారు ఉంటే, ఒక్క స్త్రీని, నడుము వంగిన స్త్రీని ఎందుకు చూశాడంటే ఆమె దీనురాలుగా కూర్చుంది. హల్లెలూయా. సామెతలు 3:34 ఒక మాట ఉంటుంది, దీనుని ఎడల ఆయన ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే గట్టిగా ఏం చెప్పాలి? మనలో దీనత లేదా? ఈ ఈ ఈ దయ్యం పట్టిన ఆమె దయ్యం ఎందుకు పట్టిందంటే బలహీనపరిచే దయ్యం. అంటే ఇందాక పొద్దున మనం విన్నాం, బలహీనపరిచే దయ్యం అంటే మనని రోగాన్ని తెచ్చే దయ్యం వస్తూ ఉంటుంది మనల్ని బాధించడానికి. కానీ మనం ఎలా ఉండాలంటే దీనంగా వచ్చి దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి. లార్డ్, ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. సో ఈ స్త్రీకి ఉన్న ఒక గుణం ఏంటంటే ఆమె దీనురాలై ఉంది. హల్లెలూయా. చూడండి, దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నడము దేవుడు చూస్తాడు. ఎవరు దీనంగా ఉంటారో దేవుడు చూస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. యాకోబు 4:6. అహంకారులను ఎదిరించును, దీనులకు కృప తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకునే స్థితిలో మనం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నన్ను చూడాలని మీరు రావాలి, ఆయన దృష్టి నా మీద ఉండాలని మీరు రావాలి, దేవుని చూపులు నా మీద ఉండాలని మీరు రావాలి. అలా దీనంగా ఉండి మీరు దేవుని సన్నిధిలో వస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అంతేకాదు ఈమె ఏం చేస్తుందంటే దీనురాలుగా ఉండి యేసు ఆమెను చూచి లెట్స్ రీడ్ 66:2. దీనుడై నలిగిన హృదయం చెప్పండి, నలిగిన హృదయం అని చెప్పండి. తగ్గింపు ఉండాలి, అలాగే ఇంకొకటి ఉండాలి, నలిగిన హృదయం గల వారికి దేవుడు ఏం చేస్తాడు? మహాదుర్గంగా ఉంటాడంట. నలిగిపోవాలి. కొంతమంది బండలాంటి హృదయం అండి, అసలు కన్నీరు రాదు, నలిగిపోరు, ప్రార్థన రాదు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోరు, పాటలు పాడేటప్పుడు పాట ఎత్తుకోరు, హల్లెలూయా చెప్పాలంటే సిగ్గు, హల్లెలూయా చెప్పాలంటే అహంకారం, నేనేం చేయెత్తేది అనుకుంటారు. నలిగిపోవాలి. హన్నాను మీరు చూసారా? హన్న ప్రతి ఏటా దేవుని ఆలయానికి వెళ్తుంది, కానీ ఒక్క రోజు ఆమె నలిగిన హృదయంతో ప్రార్థన చేసింది. ఆమె ఎంత నలిగిపోయింది! ఎలాగ ప్రార్థన చేసింది? ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఆ యాజకుడు అనుకున్నాడని తాగి వచ్చావా? అంతగా నలిగిపోయింది, అంతగా దీనంగా ఉంది, అంతగా నలిగిపోతూ ప్రార్థన చేస్తుంది. ఈరోజు నీవు ఆరాధన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధన చేయాలి. అప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు చూస్తాడు. యు విల్ అట్రాక్ట్ గాడ్. విరిగి నలిగిన హృదయముకు దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు, వారికి సమీపంగా ఉంటాడు. యు విల్ అట్రాక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మన స్థితిగతులను బట్టి మన అహంకారంతో ఉంటే దేవుడు మనల్ని ఎదిరిస్తాడు, వద్దు నువ్వు అంటాడు, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంటాడు. కానీ దీనులకు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. కొంతమంది వస్తారు, దేవుని ఆలయానికి వస్తారు, ఏం చూస్తూ ఉంటారు? దేవుడు నన్ను చూస్తున్నారా లేదా అని చూడరు. అక్క ఏం వేసుకుంది, అక్క వాక్యం ఎలా చెప్తుంది, అక్క ఎవరిని సీరియస్గా చూస్తుంది, మైక్ ఎలా పట్టుకుంది, ఎలాగ పాటలు పాడుతుంది, వాలంటీర్స్ ఏం చేస్తున్నారు, కింద వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు. ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుని మందిరంలో నువ్వు వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంట? ప్రసంగి 5లో ఉందండి.
ఆయన మందిరంలో ఎలాగుండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూస్తున్నారు నేను? సేవకులు చూడకపోవచ్చు, పక్కన వారు చూడకపోవచ్చు, నీ భార్య నేను చూడకపోవచ్చు, నీ భర్త నేను చూడకపోవచ్చు. సృష్టికర్త అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన దేవుడు నేను చూస్తున్నాడని గ్రహించాను. ఆయనను ఆకర్షించుకునే రీతిలోనూ ఉండాలి. ఆయన చూపులు నీ మీద పడే రీతిలోనూ ఉండాలి. అర్థమవుతున్నా సోసంగమా? ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉందని చూడాలి. కొంతమంది చర్చెస్కి వస్తూ ఉంటారు. కొన్ని చర్చెస్ ఎలా ఉంటుంది అంటే అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు వస్తారు, అబ్బాయిని చూడడానికి అమ్మాయిలు వస్తారు. అలా మనం రాకూడదు. చర్చ్ అయితే అలాంటిది కాదని నేను అనుకుంటున్నాను. ఎవరిని చూడడానికి రావాలి? దేవుడు ఎవరిని చూడాలి? మనల్ని చూడాలి. ఆయన నిన్ను చూస్తే చాలు, ఆయన దృష్టి నీ మీద ఉంటే చాలు, నీకు అద్భుతం జరిగి నీకు ఒక చేతిలో ఒక మూటనిచ్చి వెళ్ళిపోతాం. యూ డోంట్ హ్యావ్ టు ప్రే ఫర్ లాంగ్ టైమ్ ఆల్సో. యూ జస్ట్ హ్యావ్ టు ఎలా దీనంగా ఉన్నామా లేదా? కొంతమంది వస్తారు చర్చ్కి, వచ్చి ఇది నా సీట్ జరుగు అంటారు. దీనత్వం కనపడదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఈ చర్చ్లో కాబట్టి నేను రానంటారు. ఏది దీనత్వం? ఏది? దేవుడు ఎలా నిన్ను చూస్తాడు? నేను ఒక మాట చెప్తాను. బిఫోర్ ఐ కేమ్ హియర్, ఇన్ మై ఓన్ చర్చ్, ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ సీన్ ఫ్యూ థింగ్స్. దేవుడే అనుమతిస్తాడు. కొన్నిసార్లు నేను దీనంగా ఉంటానా లేదా అని చూస్తాడు. కొన్ని ఫ్రిక్షన్స్ వస్తూ ఉంటాయి, అపోజిషన్ వస్తూ ఉంటాయి, విరోధంగా మాట్లాడేవారు ఉంటారు. అయినా తల వంచుకొని దేవుని సన్నిధిలో, దేవా నేను నిన్ను చూడడానికి వస్తున్నా, నీవు నన్ను చూడాలి అని చెప్పి ఎవరైతే వస్తారో వారిని దేవుడు లక్ష్య పెడతాడు. దీనులను అయినా లక్ష్య పెట్టును, దీనులను అయినా లక్ష్య పెడతాడు. దీనంగా నువ్వు కూర్చుంటే, దీనంగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఎవరి గురించి అవసరం లేదు. నా దేవుడు నన్ను చూడాలి, ఈరోజు దేవుని దృష్టి నా మీద పడాలి, ఆ స్త్రీని దేవుడు చూసిన దేవుడు ఈరోజు నన్ను చూడాలి అని నువ్వు వస్తే కనుక దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని మాట వినడం కాదు, దేవుని మాట వినాలి, వనకాలి. చెప్పండి, వినాలి, వనకాలి. మాట వింటే వణుకు రావాలి, నిద్ర కాదు. మాట వింటే ఏం రావాలి నీకు? ఎవరి మాట? ఎవరైతే నమ్ముతారో దేవుడు నాతో ఈరోజు మాట్లాడతారని ఎవరైతే నమ్ముతారో అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని మాటలు వస్తుండగా నీకు వణుకు రావాలి, నీ హృదయంలో వణుకు రావాలి. దేవుని మాటలు అంత శ్రేష్టమైనది, వణుకు రావాలి. అమ్మో దేవుని మాట్లాడుతున్నాను, నేను ఫోన్ ముట్టుకోద్దు అనుకోవాలి. అమ్మో దేవుని మాట్లాడుతున్నాను, నేను కనీసం ఒక్క సెకండ్ కూడా నా తలను త్రిప్పకూడదు. ఐ షుడ్ నాట్ గెట్ డైవర్టెడ్. మనమందరం అలా ఉండాలి. వెనక కూర్చున్న వారు సహితం, ముందు కూర్చున్న వారు సహితం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వెనక ఎందుకు కూర్చుంటారంటే మన ఇష్టరాజు మనం చేసుకోవచ్చు అని. నో, మాట విని వనకాలి. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. ఎవరిని చూస్తున్నాడు దేవుడు ఈరోజు? మనం పరీక్షించేసుకోవాలి. దేవుని మాట వింటున్నానా? దేవుని మాట నాకు వణుకు కలిగిస్తుందా, భయం కలిగిస్తుందా? ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదు నాకు అనవసరం. నా భర్త వింటున్నాడు. కొంతమంది ఏమంటారు, నీకే చెప్తున్నా భార్యలు భర్తను గిచ్చుతూ ఉంటారు. నీకే చెప్తున్నాను. లేదు, నీకు దీనత్వం ఎక్కడుంది? కొంతమంది ఎలా ఉంటారు, ఆదాము కుమారులు ఉంటారు, దీనత్వం ఉండదు. ఇక్కడికి వచ్చి నా భర్త వల్ల ఇక్కడున్నా, నా పిల్లల విషయంలో నేను ఇంత బాధపడుతున్నా, నా భార్య బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని వచ్చి కూర్చుంటారు. దేవుడు అలాంటి వారిని దృష్టించారు. ఎవరైతే దీనంగా, ప్రభువా నేను పాపిని నాయనా, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చద్దాం, లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి చద్దాం. అయితే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంనకు వెళ్ళిరి. చూడండి, ఎక్కడికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి? మనం ఎక్కడికి రావాలి ప్రార్థన చేయడానికి? మన ఇంట్లో చేసుకుంటాం, మంచిదే. బయట చేసుకుంటాము, ఆఫీస్లో చేసుకుంటాం, వెరీ గుడ్. బలిపీఠాలు కట్టాలి. బట్ మరి ముఖ్యంగా నా మందిరంలో నీ మొరను ఆలకిస్తాననే మాట ఉంది కాబట్టి మనం ఎక్కడ వచ్చి చేయాలి ప్రార్థన? దేవాలయం. ఓకే, వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. మొదటి వాడు ఎలాగ చేస్తున్నాడు? వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. విందాం. పరిసయ్యుడు నిలబడి
దేవా దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఏమని ప్రేయర్ చేస్తున్నాడు? ఎక్కడైనా దీనత్వం ఉందా? ఇక్కడ దేవా అనే మాటలు తప్పితే మిగతా లైన్ అంతా ఎట్లుంది? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషుల వలనైనను, ఈ పక్కన ఉన్న ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు. యూదులు ఒక ప్రార్థన చేసేవారంటండి, అసలు నేను స్త్రీ జన్మ ఎత్తనందుకు నీకు స్తుతులను ప్రార్థన చేస్తారంట. స్త్రీని అంతగా నెట్టేస్తారంట. దేవుడు అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. చదువు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఏం చేస్తున్నాడంట? ఎక్కడైనా దీనంగా నలిగిపోతూ ప్రార్థన చేస్తున్నట్టుందా? వారం నాకు ఉపవాసాలు చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నేను నీకు చెల్లిస్తున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలిచింది. సుంకరి దూరంగా, సీ ద పొజిషన్, సీ ద పోస్చర్, సీ ద బాడీ లాంగ్వేజ్, దూరంగా నిలిచాడు. అమ్మో నువ్వు పరిశుద్ధుడు ప్రభువా, అసలు నేను ఈ మందిరంలో అడుగు పెట్టే ధన్యత నాకు లేదు నాయన. 65వ కీర్తన 4వ వచనంలో ఏముంది? దేవుడు అంట తనని ఏర్పాటు చేసుకొని నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈరోజు మీరు అందరూ ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నాడు, కాబట్టి మీరు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందాం. ఈ సుంకరి అలాగే బాధకున్నాడు. అసలు నాకు నా సీనే లేదు ప్రభా, నీ సన్నిధిలో నిలబడే సీన్ లేదు. చదవండి ఏమంటున్నాడు? దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కనులెత్తుచున్నాడు. ఎవరిని చూడట్లేదు, ఎవరి కోసం ప్రార్థన చేయట్లేదు, కేవలం ఆయన గురి దేవుడే ఉన్నాడు, దేవుడే చూడాలి, దేవుడే వినాలి అని చెప్తూ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఇది నలిగిన హృదయం అంటే అండి, రొమ్ము కొట్టుకొంచు బాధకుంటున్నాడు. మనలో ఎవరైనా ఇలాగా చేశారండి ఇప్పటి వరకు? నేను సంఘంలో చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి చేశారు హీలింగ్ అండ్ డెలివరెన్స్లో. ఇలా సాష్టాంగ పడి ఇలా పడిపోయి కార్పెట్ మీద పడిపోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన వారిని నేను ఒకసారి చూశాను. అబ్బా తండ్రి, వాట్ అ హంబుల్ ప్రేయర్. రొమ్ము కొట్టుకొంచెం మనం కదలం. అన్నకి అందుకే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి ఇష్టం ఎక్కువ. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న ప్రార్థన అనగానే స్టార్ట్ చేస్తారు. కమాన్ లెట్స్ ప్రే టు గాడ్ అని స్టార్ట్ చేస్తారు. కమాన్ లెట్స్ వర్షిప్, లెట్స్ సెలబ్రేట్ అంటే డ్యాన్స్ వేస్తారు. ఇక్కడ ఇండియాలో అసలు స్పందన లేదు, అసలు మూవ్మెంట్ బండలం. మనం బండ సముద్రం మధ్యలో ఉన్న కదలదంట. అది సముద్రం కొడతా ఉంటుంది, సముద్రం అలలు కొడతా ఉంటుంది, కానీ కదలదు. లాస్ట్కి అది అరిగిపోతుందేమో కానీ కదలదు. ఈ సుంకరి చూడండి ఎంత దీనుడుగా, ఎంత నలిగిపోతుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలిసి ఆ నడుమొంగిన స్త్రీ కూడా, అమ్మో నేను ఐఎమ్ అ బిగ్ మ్యాన్, ఐఎమ్ అ మేనేజర్, నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాకు బిజినెసెస్ ఉన్నాయి, నాకు ఇల్లులు ఉన్నాయి, నాకు కోట్లాది ఆస్తులు ఉన్నాయి, నేను ఎందుకు ఇలా చేయాలి అని అనుకున్నావా? దేవుని దృష్టి నీ మీద ఎప్పుడు ఉండదు. నేను ఎదిరిస్తాడేమో కానీ నీ మీద దృష్టి ఉండనే ఉండదు. దీనులను లక్ష్య పెడతాడు, దీనులకు దయ చూపిస్తాడు, దీనులకు కృపను దయచేస్తాడు దేవుడు. కనులెత్తి ఆకాశం వైపు కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమని ప్రార్థన చేస్తా? దేవా పాపినైనా నన్ను కరుణించుము అని అంతే. జస్ట్ 1 word ప్రేయర్. ఫరిసీయుడు ఎలా ప్రార్థన చేశాడు? ఎన్ని లైన్స్ ప్రార్థన చేశాడు? దాంట్లో దేవుణ్ణి కదిలించే ప్రార్థన ఏం లేదు, కానీ ఒక్కటే మాట అంటున్నాడు, దేవా. 100 మంది అనుకుంటారు నేను చాలా గొప్ప, ఇంకొక 100 మంది అంటారు నేను అక్క కంటే గొప్ప, అన్న కంటే గొప్ప, ఇక్కడున్న వాలంటీర్స్ కంటే, వీళ్ళందరికంటే నేనే మంచి వాలంటీర్. అస్సలు నీ హృదయంలో అది వచ్చిందా, అది లూసిఫర్ హృదయం అంతే. నాకు కూడా ఉండకూడదు, నాకు కూడా స్వనీతి ఉండదు, నేను వీళ్ళందరికంటే చాలా ప్రార్థన అనుకున్నానా, దేవుడు నన్ను వాడుకోలేడు. గాడ్ సీస్ ద హార్ట్. దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఎంత దీనంగా ఉన్నావో చూస్తాడు, ఎంత నలిగిపోతున్నావో దేవుడు చూస్తాడు. దేవుడు చూచేవాడు. ఆయన పేరులో ఒక పేరు ఎల్ రోయి, దేవుడు చూచువాడు. యెహోవా చూచుచున్నవాడు. దేవుడు చూస్తాడు. ఆయన అంటున్నాడు
దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మన ప్రార్థన బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామా లేదా అనేది ఇక్కడ కనబడుతుంది. కార్యాలు కాదు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, దీనత్వాన్ని చూస్తాడు. ఆ కార్యాలన్నీ చేసి ఐ యామ్ అప్రూవ్డ్ బై గాడ్ అనుకున్నాడు. కాదు, దీనంగా ఉండాలి. యేసయ్యని కూడా తండ్రి పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది. 2 సార్లు లేక 3 సార్లు వచ్చింది. 2 సార్లు నేను చెప్తాను. ఫస్ట్ పరలోకం నుండి యేసయ్య గురించి శబ్దం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బాప్తిజం తీసుకున్న తర్వాత వచ్చింది. ఎందుకు ఆలోచించారు? ఎందుకు అప్పుడే రావాలి? ఎందుకు ఆ స్వరము వారందరికీ వినిపించింది? బాప్తిజం ఇచ్చి యోహాన్కి కూడా ఎందుకు వినిపించింది? బాప్తిజం ఇచ్చి యోహాన్ అనుకున్నాడో ఏమో, లేక ఇప్పుడు నేను నీకు చేయలేను, నీకు బాప్టిజం ఇవ్వలేనంటే ఈ మట్టుకు ఇది ఇలాగా జరగనివు, లేఖనములు నెరవేర్చబడాలని చెప్పాడు. కానీ యేసయ్య ఎంత దీనుడై ఒక్కరి చేత బాప్తిజం పొందుకున్నాడు. ఆయన కదా బాప్తిజం ఇచ్చేవాడు, ఆయన కదా ఆత్మ బాప్తిజం ఇచ్చేవాడు, ఆయన కదా సత్యము, ఆయన కదా జీవము, ఆయన కదా మార్గము, ఆయన కదా జాన్ ద బాప్టిస్ట్ పాపాలు కూడా ఆయనే కదా తుడిచివేసేవాడు. మరి ఆయన దగ్గర బాప్తిజం పొందుకున్నాడే, ఎంత దీనుడుగా ఉన్నాడు. అందుకనే పరలోకం నుండి స్వరం వినిపించింది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇది ఒకసారి. సెకండ్ టైం రూపాంతర కొండ మీకు అందరు తెలుసు. ఎంతమందిని తీసుకెళ్ళాడు యేసయ్య? 3 మంది. ఎవరు వారు? పేతురు, యాకోబు, యోహాన్. ఓకే. అయితే యేసయ్య దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన రూపాంతరం చెందారు. ఆయన ముఖము, ఆయన శరీరం, ఆయన వస్త్రం అంతా కూడా. ఈ రూపాంతరం చెందిన తర్వాత ఆ ప్రార్థన చేసేటప్పుడు ఎవరు యేసయ్యని కలుసుకోవడానికి వచ్చారు ఆకాశంలో? ఏలియా, మోషే. ఓకే. మోషే, ఏలియాని ఎవరు చూశారు? పేతురు, యాకోబు, యోహాన్లు చూశారు. చూసి అంటున్నారు కదా, ప్రభువా వీరికి ఒక గుడారము, మోషేకి ఒక గుడారం ఇక్కడే కట్టేద్దామన్నాడు. యేసయ్య మాట మాట్లాడలేదు. మోషే కంటే శ్రేష్ఠుడు మన యేసయ్య, సొలొమోను కంటే గొప్పవాడు మన యేసయ్య, ఏలియా కంటే గొప్పవాడు మన యేసయ్య. కానీ ఏ మాట మాట్లాడలేదు. ఏమనుకుంటున్నావు నువ్వు నేనంటే అన్నాడా? నేను దైవ కుమారుడిని అన్నాడా? నేను నా రూపం చూస్తున్నావు, నా వెలుగు చూస్తున్నావు అన్నాడా? హీ వాజ్ ఎ సైలెంట్. దీనుడుగా ఉన్నాడు. అప్పుడు పరలోకం నుండి స్వరం వచ్చిందంట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది చేయండి అని దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు దేవుడు నీ కొరకు వస్తాడు, ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు, ఎప్పుడు నీ తరపున మాట్లాడతాడు అంటే నీవు దీనుడువై ఆయన మాటలకు వణుకుచు నువ్వు నలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడు నీ తరపున, నీ కోసం, నీ పక్షంన దేవుడు మనుషులతో మాట్లాడతాడు. ఈరోజు ఆ సుంకరి విషయంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. తన్ను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి, అందరికి తెలుసు కదా. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు హల్లెలూయా హల్లెలూయా తగ్గించుకోవాలి. తర్వాత ఇంకో మాట, నలిగిన హృదయం అని మనకు తెలుసు. ఓకే. దేవుని మాట విని వణుకుచుండాలి. హల్లెలూయా. దేవుని మాటలు మన జీవితాలను మార్చేస్తాయి. జీవపు మాటలు కలిగిన మాటలు కదండి. సో దేవుని ఆలయానికి వస్తున్న మీరు దేవుని మాటలు నా జీవితాన్ని మార్చేస్తాయని నమ్మి రావాలి. వచ్చి కూర్చొని కూడా ఎలా ఉండాలి? అమ్మో ఇది జీవం గల మాటలు, నేను వినాలి, నేను డైవర్ట్ కాకూడదు, ఎవరితో ముచ్చట పెట్టకూడదు. నిలబడేది ఎవరైనా వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు అని విని ఎవరైతే వణుకుతారో అలాంటి వారి యందు దేవుని యొక్క దృష్టి ఖచ్చితంగా పడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎలా వినాలంటే ఇప్పుడు వాక్యం చెప్తుండే, ఓ ఇలా ప్రార్థన చేయాలా, నేను ఇలా ఉన్నానేంటి, ఓకే నేను ఆయన మాటకు విని నన్ను నేను మార్చుకోవాలి. ఓ దేవుడు ఇలా చెప్పాడా, ఇంత విజ్డమ్ ఇస్తా అన్నాడా, ఓకే ఆయన మాటకి నేను విని వనకాలి. మనం ఆయన మాటలు వినాలి, వనకాలి, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి నీకు ఒక అద్భుతము చేసి దేవుడు ఏం చెప్తాడు,
నీకేది కావాలో, ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దేవునికి భయపడాడని ఉందా? ఎస్. దేవుడు ఆయనను హెచ్చించాడని ఉందా? ఎస్. ఉందా లేదా? మనకి దేవుని మాట అంటే భయమా? దేవుడు అంటే భయమా? ఇవన్నీ కాదు. దేవా నువ్వు నన్ను చూడాలయ్యా అనేవారు ఇక్కడ ఉన్నారా? ఎంతమంది? ఒకసారి చేయి చూపిద్దామా? కొంతమంది వద్దు ప్రభా నువ్వు నన్ను చూడకపోయినా పర్లేదు అనుకుంటున్నారా? నేను ఒక మాట చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఓకే? మనుషులు నన్ను చూడరు, నువ్వు చూస్తావు. మనుషులు నన్ను పొమ్మంటారు, నువ్వు రమ్మంటావు. మనుషులు నన్ను లెక్క చేయరు, నీవు నన్ను లక్ష్య పెడతావు. ఈ మాట చెప్పారు కదండి. సో ప్రతి ఆదివారము ఇదే స్వభావంతో మనం రావాలి. మనుషుల కొరకు నేను రావట్లేదు ప్రభా, ఎవరో మెప్పు కొరకు నేను రావట్లేదు, నిన్ను చూడడానికి వస్తున్నా, నీవు నన్ను చూడడానికి నీవు రావాలి. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వణుకుతారో అలాంటి వారికి ఏ కార్యం చేస్తారు చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. యేసు ఆమెను చూచి, యేసు ఆమెను చూచి. హల్లెలూయా. దేవుడు మనల్ని చూడాలి. నీకున్న వ్యాధులకు కొన్నిసార్లు ఏ డాక్టర్స్ కూడా చూడలేరు, అది కాదు. నీకు నీ జీవితం బాగుపడాలంటే ఏ గొప్పవారు నేను బాగుపరచలేరు, ఏ మనిషి ఒక జీవితాన్ని బాగుపరచలేరు. ఇది జ్ఞాపకం చేసుకుని ఓన్లీ గాడ్ క్యాన్ డూ ఇట్, నో వన్ కెన్ డూ ఇట్. అది కూడా ఎవరైనా నిన్ను బాగు చేశారంటే దేవుడు ప్రేరేపిస్తేనే కానీ. సో యేసు ఆమెను చూచాడు. యేసయ్య నిన్ను ఈరోజు చూస్తున్నాడు. యేసయ్య నిన్ను ఈరోజు చూస్తున్నాడు. దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన చూసిన వెంటనే ఏం చేస్తున్నాడు? రమ్మని పిలిచి, రమ్మని పిలిచి. హల్లెలూయా. ఆయన చూసిన వెంటనే ఏమని చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? రమ్మని పిలిచి. సో దేవుడు చూసిన వెంటనే నిన్ను రమ్మంటాడు. అంతమంది ఉంటే బోధ తర్వాత, వాక్యం తర్వాత, ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే వస్తున్నాను, నేనే ఉన్నాను ఇక్కడ. ఐఎమ్ కాలింగ్ సంబడి, ప్లీజ్ కెన్ యూ కమ్ ఫార్వర్డ్. కొంతమంది వాలంటీర్స్, అక్క నన్ను చూడదు, అక్క నాకు చెప్పదు, పనులన్నీ ఒక్కరికే చెప్తుంది అని అనుకుంటారు కదా. పేతురు కూడా అనుకున్నాడు, ఎప్పుడు పనులన్నీ దేవుడు నాకే చెప్పాలి అనుకున్నాడు. నీ కూడా ఉండాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను రమ్మని చెప్పాలి. అలాంటి వారికి ఏం జరుగుతుందండి? ఒక గొప్ప కార్యమును దేవుడు చేస్తాడు. బలహీనతలన్నిటినీ కూడా దేవుడు తీసి వేస్తాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు యాక్చువల్గా. నేను చూపిస్తానండి బైబిల్లో. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని, చూడండి, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అస్. ఓకే, దేవుడు మనల్ని చూస్తాడు. ఆయన సన్నిధికి వస్తున్న వారిని ఇంకా ఎక్కువగా దేవుడు చూస్తూ ఉంటాడు. సో మొట్టమొదట యేసయ్య చూచింది ఎవరిని అంటే, నడుము వంగిపోయిన ఆ స్త్రీని. సాధారణంగా ఎవరు చూడని ఆ స్త్రీని దేవుడు చూశాడు. ఇక్కడ మనం చూస్తే చదవండి, యేసు ఆయన ఆ తట్టు రావడం చూచి యెహోవా, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషే మోషే అని అతన్ని పిలిచాడు. సో దేవుడు ఎవరైనా చూస్తే ఫస్ట్ ఏం చేస్తాడు? దేవుడు పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆయన నిన్ను చూడాలంటే, ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే ఏం చేయాలి? మనం దీనుడై నలిగిన హృదయం కలిగిన వారై ఆయన మాట విని వణుకుచుండాలి. అప్పుడు దేవుడి దృష్టి మన మీద ఉంటుంది. మోషే కూడా దీనుడుగా ఉన్నాడు, అందుకే దేవుడు ఆయనను చూచాడు. ఆయన కావాలన్నాడు, ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ అ గ్రేటర్ పర్పస్ అంటున్నాడు. దేవుడు ఎవరైనా పిలుస్తే, దేవుడు ఎవరినైనా చూస్తే వారిని దేవుడు పిలుచుకుంటే కనుక వారిని గనులుగా చేయడానికే పిలుచుకుంటాడు, వారిని వాడుకోవడానికి పిలుచుకుంటాడు, వారిని సాక్ష్యం ఇచ్చే వారుగా చేయడానికి పిలుచుకుంటాడు, వారి అవమానం కొట్టివేయడానికి పిలుచుకుంటాడు. మోషేని ఎవరు చూశారు? ఎవరు చూడట్లేదు. ఆ అరణ్యములో 40 సంవత్సరాలను ఎవరికి పట్టలేదు. ఎవ్రీవన్ ఫర్గాట్ అబౌట్ మోసెస్. బట్ గాడ్, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు దీనుడుగా ఉంటావు, నలిగిపోయిన హృదయం కలిగి ఉంటావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ రూమ్లోనో, ఇంట్లోనో, చర్చ్లోనో, ఆఫీస్లోనో.
ఒకసారి మన వాలంటీర్స్లో ఒక అమ్మాయి చెప్పింది, ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఏంటి ప్రభా నాకు అసలు ఇంగ్లీష్ కూడా రాదు, ఇది రాదు, నాకు ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు చెప్పేది నాకు ఏమి కూడా నాకు ఏం అంతు పట్టట్లేదు అని అంటూ ఉంటే, అక్కడ ఉన్న మేనేజర్స్ పక్కన ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఈ అమ్మాయి బాత్రూంలో వెళ్ళి ఏడ్చింది. నేను కూడా అలాంటి సిచ్యువేషన్స్లో నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ కానీ కావట్లేదు. సో నేను జాబ్ చేసేటప్పుడు నా ఆఫీస్ రూమ్లో మరి వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు కనికరిస్తావు? నలిగిపోతున్నాను నాయన, అవమాన పాలవుతున్నాను, నిందల పాలవుతున్నాను. కానీ నువ్వు ఎక్కడుండి ఏడ్చినా, ఎక్కడుండి కుమిలిపోతున్నా దేవుడు చూస్తాడు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను కోవిడ్తో బాధపడుతున్నప్పుడు, నేను కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేక సార్లు అన్న వచ్చి చూడాలనుకునేవాడు. హీ వాంటెడ్ టు కమ్ అండ్ సీ అసలు ఏం జరుగుతుంది, ఎలా చూసుకున్నారు, మందులు సరిగా ఎక్కుతున్నాయి, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, నా భార్య చూడాలని ఉంది. కానీ ఏం మాత్రమో అలవెన్స్ లేదు. ఆ కార్లో కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయని చెప్పాడు. హీ క్రైడ్. బట్ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు దీనంగా ఉండడం దేవుడు చూస్తున్నాడు, నువ్వు నలిగిపోవడం దేవుడు చూస్తున్నాడు, నీ సిచ్యువేషన్ మారట్లేదని నువ్వు బాధపడడం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. గత 18 years నుంచి నలిగిపోతూ నడుము వంగిపోయి నిలవలేక అందరి చేత, నాకు తెలిసి భర్త వదిలేసి ఉంటాడేమో, ఈ నడుము వంగిపోయిన స్త్రీతో నేనేం చేసుకుంటాను, ఆమె నాకు సేవ చేయదు, నాకు ఏం మాత్రం వండి పెట్టలేదు, పిల్లలు కూడా ఎంత అలక్ష్యం చేసి ఉంటారు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతమంది ఆమెను తృణీకరించి ఉంటారు. అన్ని విధాలుగా మనం బలవంతులుగా ఉంటే, డబ్బు ఉంటే, శక్తి ఉంటే, మన దగ్గర ఏమైనా ఉంటేనే మనుషులు మన చుట్టూ ఉంటారు. ఈ నలిగిపోయిన స్త్రీ అక్కడ కూర్చొని, ఎంతో దూరం కూర్చొని ఏడుస్తుందేమో, నలిగిపోతుందేమో, దేవుని బోధ వింటుంది. యేసే మాట్లాడుతున్నాడు, యేసే బోధిస్తున్నాడు. ఐ ఆమ్ హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫ్రమ్ 18 years. బలహీనురాలుగా ఉన్నాను, ఏ డాక్టర్ చూసినా నా వల్ల కావట్లేదు, ఏ మందు నాకు అగ్రి కావట్లేదు, ఏ మందు పనిచేయట్లేదు. అలాంటి స్థితిలో నీవు దేవుని సన్నిధికి వచ్చావా? దేవుని సన్నిధిలో నిలబడడానికి నువ్వు ఇష్టపడ్డావా? దేవుడు నిన్ను చూచి నిన్ను రమ్మని పిలుస్తాడు. గాడ్ కాల్స్. మోషే మోషే అని పిలిచాడు దేవుడు. నిర్గమకాండం 3:4 మోషే మోషే. దేవుడు చూస్తాడు, రమ్మని పిలుస్తాడు. కొంతమంది చూస్తారు, పొమ్మని చెప్తారు. నీ పరిస్థితిని చూస్తారు, వెళ్ళిపోయా, వెళ్ళయ్యా, నా మీద పడకంటారు. నీ పరిస్థితిని చూస్తారు, నీ ఆటంకాలు చూస్తారు, నీ బలహీనతను చూస్తారు. అమ్మో వీడేడా నా మీద పడతాడు అనుకుంటారు. మనుషులు పొమ్మంటారు, యేసయ్య రమ్మంటాడు. హల్లెలూయా. అదండి మన యేసయ్య ఒక ప్రేమ. నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే ఇంకా సమీపంగా రమ్మని చెప్తాడు. నువ్వు యేసయ్య సన్నిధిని ప్రేమించి ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని తెలిసిన నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆయన నేను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. దీనంగా ఉందా? నలిగిన హృదయంతో ఉన్నాడు. దేవుని మాటలు విని వణుకుచున్నారు. అమ్మో ఈ మాట నాకు కావాలి, ఈ మాట నేను రాసుకోవాలి, ఈ మాట నాకే, ఈ మాట దేవుడు నాకు చెప్పాడు, ఈ స్వస్థత నాకు పొందుకోవాలి యేసు నామంలో. ఈరోజు మనమందరం వర్షిప్ చేసాం. నిజంగా ఎవరు వర్షిప్ చేశారు నాకు తెలియదు, కానీ ఎవరైతే చేశారో, అయ్యా నాకు యథార్థ హృదయం కలగాలి నాయన, కార్యములు యందు నేర్పరి అయి ఉండాలి నాయన, ఎవరైతే చేశారో దేవుడు వారిని దృష్టించి, వారిని రమ్మని, వారిని బాగు చేసి, వారిని బలపరిచి దేవుడు పంపిస్తాడు ఈ లోకానికి. ఆయన చూడాలి, ఆయన చూసే రీతిలోనూ ఉండాలి, ఆయన దృష్టి నీ మీద ఉండేలాగా ఉండాలి. ఎంతసేపు చర్చ్కి వస్తూ ఉంటాం, బయట ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కానీ చర్చ్కి వచ్చినప్పుడు ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి, దేవుని మాటలు వినాలి, హృదయం పదిలపరచుకోవాలి. మరియా ఏం చేసిందంటే దేవుడు చెప్పే ప్రతి మాట హృదయంలో భద్రపరచుకుందంట. పోయిన వారం ఏ వాక్యం వచ్చింది ఎవరికి తెలియదు. మాటను విన్నా వనకం మనకు వద్దు. కొంతమంది ఎలాగ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఉంటారు. సండే చర్చ్కి రావాలి, ఇంటికి వెళ్ళి మటన్ చికెన్ వండుకొని తినాలి, ఇది ట్రెడిషన్. ఆదివారం క్రైస్తవులు ఎలా ఉంటారంటే చర్చ్కి రావాలి, గడపాలి, ఆరాధన 2 పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, అందరికి హలో హాయ్ ప్రైజ్ లార్డ్ చెప్పాలి, ఇంటికి వెళ్ళాలి, వండుకొని తినాలి, అయిపోయింది. అమ్మయ్య అయిపోయింది ఈరోజు డ్యూటీ అనుకుంటారు. మనం ఎలా రావాలి? మనం వేరు. చెప్పండి, ఐ యామ్ డిఫరెంట్ అని చెప్పండి. దేవుడు నన్ను చూసే విధంగా నేను వస్తానని చెప్పండి.
దేవుడు నన్ను చూసేంత వరకు నేను ఆయన సన్నిధిలో ఉంటానని చెప్పండి. ఎంత కాలమైనా పర్వాలేదు, ఒక్క దినం వస్తుంది దేవుడు నన్ను చూస్తాడు, నన్ను రమ్మంటాడు, నా చేతిలో అద్భుతము చేసి నన్ను పంపిస్తాడు అని నమ్మి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి వారు ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వానికి ఆయన ఫలము దయచేయునని నమ్మవలెను కదా. నమ్మాలి కదా, నమ్మి రావాలి కదా. మన సంఘంలో చాలామంది చాలా దూరం నుండి కొంతమంది వస్తూ ఉంటున్నారు. వారు వచ్చేది ఎందుకు? దేవుడు నాతో మాట్లాడు, ఆ మాటలు నాకు జీవపు మాటలు. ఆయన పేతురు అంటాడు కదా, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్తామో ప్రభు, నీ యొద్ద ఏముంది? జీవపు మాటలు ఉన్నాయి. పేతురు ఒక్కడే చెప్తాడు ఆ మాట. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులైతే ఏమన్నారండి? నీ దగ్గర అద్భుతాలు ఉన్నాయేమో, ఏమేం చేస్తున్నాడు, చనిపోయిన వారు సహితం లేపుతున్నాడు, కాబట్టి యేసే దగ్గర ఉండాలనుకున్నారు. కానీ పేతురు ఒక్కడే మాత్రం ఆయన అంటున్నాడు కదా, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్తాము? నీ యొద్ద జీవపు మాటలు ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, పేతురు నీవు నా బండ, పేతురు నువ్వు మాట్లాడితే 3,000 మంది ఒకే రోజు రక్షణ పొందుకుంటారు. నా మాటలు నీ నోట్లో నేను పెడతాను. హల్లెలూయా. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు ఫస్ట్ బోధకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు బోధకులు కావాలనుకుంటున్నారు ఈ సంఘంలో? యూ వాంట్ టు బీ ప్రీచర్స్, యూ వాంట్ టు టేక్ ద మైక్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఆయన మాటలు వినడానికి వేగిరపడండి. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. మగ్దలేని మరియ ఎప్పుడు ఎక్కడ కూర్చునేది? మీరు ఇంత డంబోస్ లాగా ఉంటే సండే స్కూల్ లెసన్స్, సండే స్కూల్ పాటలు స్టార్ట్ చేద్దాం మనం. ఏమో వచ్చి ఎక్కడ కూర్చునేది? ఏసేపా. ఎందుకు? ఆయన మాటలు వినడానికి. ఓకే, యేసయ్య లేచాడు అని చెప్పిన వార్త ఎవరు చెప్పారు? మార్త చెప్పిందా, మరియా చెప్పిందా? బోధకురాలైందా? ఇంకా చెప్పాలంటే ఎవరికి బోధించింది? ఎవరికి సువార్త ప్రకటించింది? శిష్యులకు సహితము ప్రకటించింది. అంటే శిష్యుల కంటే ఎక్కువగా దేవుని మాట విని వణుకొచ్చు తన జీవితాన్ని మార్చుకుంది. కాబట్టి గాడ్ సెడ్ యూ గో టెల్ మై డిసైపుల్స్. హల్లెలూయా. ఒక స్త్రీని వాడుకున్నాడు. నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు లెక్క చేయకపోవచ్చు. నా విషయంలో కూడా అదే జరిగింది. మనుషులు లెక్క చేయరు. ఏమేంటి చెప్పేది అనుకున్నారు? కొన్నిసార్లు నెట్టి వేసేవారు, కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారు? పొమ్మమ్మ పో అని చెప్తారు. కొన్నిసార్లు దించి వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, చాలా రేర్గా జరిగేది, నాకు ఎప్పుడు అలాంటివి జరగని ఇవ్వలేదు దేవుడు, బట్ ఫ్యూ టైమ్స్ వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పేవారు, అమ్మ నువ్వు స్టేజ్ మీద మాట్లాడకూడదు, నువ్వు కింద మాట్లాడాలని చెప్పారు. ఇట్స్ ఓకే అనుకున్నాను, ఇట్స్ ఓకే అనుకున్నాను. బట్ వాక్యము తర్వాత, వాక్యము బోధించిన తర్వాత, వాక్యము విన్న పాస్టర్ సైతం వచ్చి నా కొరకు చేతులుంచి ప్రార్థన చేయండి అని చెప్పారు. దే బిలీవ్ దట్ హర్ వర్డ్, ఇది ఆమె మాటలు కాదు, ఇది దేవుని యొక్క జీవపు మాటలు. ఇంకో చోటుకి వెళ్తే, ఇంకొక చోటుకి వెళ్తే, ఒక పెద్ద ఇంటికి వెళ్తే వారు ఏం చేశారు? వాక్యం అయిపోయిన తర్వాత ఒక పెద్ద టబ్బు తీసుకొచ్చి నా కాలు కడుగుతున్నారు. ఒక పెద్ద ఆయన కాలు కడుగుతాడు. ఏంటి అంటే, ఈమె సాక్షాత్తు దేవుని మాటలు పట్టుకొచ్చిన మందసము, నేను కడగాలి కావాలని చెప్పాడు. ఈమె యేసయ్య కావాలని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? దేవుని మాటలు ఎవరు విని వణుకుతారో, దేవుని వాక్యం ఎవరైతే ఇష్టపడతారో, దేవుడు వారిని గొప్ప బోధకులుగా దేవుడు చేస్తాడు, సువార్థికులుగా చేస్తాడు. మాటలు వినాలి, వణకాలి, నమ్మాలి. ఇంకేం జరిగింది? సో దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి ఆ పొద నడుమ నుండి, తెలుగులో పెట్టండి, మోషే మోషే అని అతన్ని పిలిచాడు. ఇంకొక మాట చెప్పనా? ఇదే నిర్గమ 3:4 కదా. 1 శామ్యూయల్ 3:4 చదవండి. 1 శామ్యూయల్ 3:4. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి. 4 యెహోవా సమూయేలుని పిలిచెను. అతడు ఏమని చెప్పాడు? చిత్తమండి నేనున్నాను. హల్లెలూయా. యెహోవా ఎవరిని పిలిచాడు? సమూయేలుని పిలిచాడు. పిలిచిన వెంటనే
స్పీక్ లార్డ్, చిత్తమండి, అయ్యా మాట్లాడు. మనం అంటామా ప్రతి సండే, అయ్యా మాట్లాడు? ఇందాక మనం పాడాం, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. ఎట్లా దర్శిస్తాడు? మాట ద్వారా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నడిపించుమా, నాతో మాట్లాడుమయ్యా. చూడండి, సమయంలో అంటున్నాడు, యెహోవా మాట్లాడిన వెంటనే సమయంలో అంటున్నాడు, ఆయనకు తెలియదు, ఆ స్వరం తెలియదు. సమయలు అని పిలిచినప్పుడు చిత్తము అని చెప్పాడు. ఈ స్త్రీని పిలిచినప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఈ స్త్రీని పిలిచినప్పుడు 13వ వచనం, రమ్మని యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా అమ్మా. నీ చూడండి, యేసు ఆమెని చూచి రమ్మని పిలిచి. సో దేవుడు ఎవరినైనా దీవించాలంటే ఫస్ట్ దేవుడు ఏమంటాడు? కమ్ టు మీ అంటాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు విశ్రాంతి దినమున విశ్రాంతినిచ్చే దేవుడు. ఆయన అంటాడు, సర్వలోకాన్ని దేవుడు పిలుస్తున్నాడు, సకల ప్రజలను పిలుస్తున్నారు, నెమ్మది లేని వారిని పిలుస్తున్నారు, అలల చేత కొట్టబడిన వారిని పిలుస్తున్నాడు. ఆయన పిలిచి ఏమని చెప్తున్నాడు ఒక్కసారి చూద్దామండి. యెషయా గ్రంథము, వై హీ కాల్స్, 42:6 వచనం. యెషయా 42:6. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపటకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపటకి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి. సో ఎందుకు పిలుస్తున్నాడు? గ్రుడ్డివారు కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకట్లో నివసించు వారిని వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేను రమ్మని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సో వై డస్ హీ కాల్? మనల్ని ఎందుకు పిలుస్తాడు? 48 యెషయా గ్రంథం 15లో కూడా ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పిలుస్తాడు? వెన్ హీ కాల్స్, ఫస్ట్ చూస్తాడు. ఏం చూస్తాడు? దీనంగా ఉన్నారా, నలిగిపోయారా, మాట వింటున్నారా, వణుకుతున్నారా అని చూస్తాడు. రెండవదిగా పిలుస్తాడు. ఐజియా 48:15 ఎందుకు పిలుస్తాడు? నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, నేనే అతని రప్పించి తిని, నేనే అతని పిలిచి తిని, నేను అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండని యెహోవా ఈ మాట చెప్తున్నాడు, ఆలకించుడి. హల్లెలూయా. ఎందుకు పిలుస్తాడు? నిన్ను పిలిచి, నేను రమ్మని చెప్పి నీ మార్గము తేజరిల్లాలని దేవుడు పిలుస్తాడు. ఈరోజు ఆ స్త్రీ వల్ల మనం ఇక్కడ ఎంతమంది కూర్చున్నా నాకు తెలియదు, చాలా శక్తివంతమైన మాట. యేసు ఆమెని చూచి ఆమెని రమ్మని పిలిచి. ఈ 2 మాటలు ఎంత శక్తివంతమైన మాట. మళ్ళీ 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 చదవాలి, నిలబడి స్వీకరించాలి ఈ మాటలు. ఎస్ లార్డ్, ఐ టేక్ దిస్ వర్డ్ లార్డ్. నన్ను చూడాలి ప్రభా, నన్ను రమ్మని పిలవాలి. ఇంతమంది ఉంటే నీవు నన్ను దృష్టించాలి, నీవు నన్ను రమ్మని పిలవాలి, నా మీద నీకు లక్ష్యం ఉండాలి, నన్ను నువ్వు పిలవాలి అని చెప్పి పిలిచిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఆల్రెడీ పొంది ఉన్నావు, పొందుతావు అనలేదు. దేవుడు ఏమన్నాడు? పొంది ఉన్నాడు. ఆమె ప్రేయర్ చేసిందా? ఇక్కడ కొందరేమో యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభా నాకు స్వస్థత కావాలంటే దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. కానీ ఈ స్త్రీ దగ్గర ఉన్న శ్రేష్టమైన యాటిట్యూడ్ ఏంటంటే, విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో ఏ మూల కూర్చుందో మనకు తెలియదు, కానీ వచ్చింది, కూర్చుంది, దీనుగా ఉంది, నలిగిన హృదయంతో ఉంది, మాట విని వణుకుతుంది. పోయిన ఫ్రైడే అనుకుంటా we were talking about obedience. వీలైతే ఇఫ్ యూ వాంట్ టు లిసన్ మోర్ అబౌట్ ఇట్, ఫ్రైడే లైవ్ మీరు చూడండి. ఎవరైతే దేవుని మాట విని వణికి ఆయన మాట ప్రకారం చేస్తారో వారు కనీసం ప్రార్థన కూడా చేయనక్కర్లేదు. నిజం చెప్తున్నాను. ఇఫ్ యూ జస్ట్ లిసన్ టు గాడ్, ఇట్ ఈస్ మోర్ దెన్ 12 hours ఆఫ్ ప్రేయర్స్. ఇట్ ఈస్ మోర్ దెన్ ఫాస్టింగ్ ప్రేయర్స్. నువ్వు వింటే చాలు. దేవా, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు, అది చాలు. ఆయన వల దగ్గర కూర్చొని ప్రభు అనలేదు. హల్లెలూయా స్తోత్రం రీ కపా షోకోర అని అనలేదు. హీ జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మాట వినాలి. ఈరోజు ఈ వారం దేవుడు నాకు ఏం వాక్యం ఇచ్చాడు? పోయిన వారం ఏమి ఇచ్చాడు? శ్రమల గురించి ఇచ్చాడు. శ్రమల గుండా మనం వెళ్ళామా లేదా? నేను చెప్పాను, శ్రమల గుండా మనం వెళ్తాం. ఆ వర్డ్ ఇచ్చాడంటే, లేక శ్రమలు నుండి వచ్చిన వారికి ఆ వర్డ్ ఇచ్చాడు. మేలు చేశాయి మనకి.
అలాగే ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని ఆలయానికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధి సమీపంగా ఉండాలి. దేవుని ఆలయానికి రమ్మని దేవుడు పిలిచినప్పుడు మనం ఇంట్లో కూర్చుంటే మీరే ఆలోచించండి, ఆ రోజు ఆమె ఇంట్లో ఉంటే ఆ అద్భుతము కలిగేదా? ఖచ్చితంగా కలిగేది కాదు. ఖచ్చితంగా యేసయ్య బోధించినప్పుడు ఆమె లేకపోతే మనమందరం ఎలా వస్తూ ఉంటాం? వాక్యం మధ్యలో వస్తూ ఉంటారు, వాక్యం మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ టుడే గాడ్ ఈస్ సేయింగ్, నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఆదివారం ఎక్కడ ఉండాలి? వర్షాలు రాని, కష్టాలు రాని, శ్రమలు రాని, నువ్వు ఒక్క ప్రార్థన చేయి, ప్రభువా ఐ వాంట్ టు బీ ఇన్ యోర్ హౌస్. నువ్వు ఏరోప్లేన్ తెస్తావో, హెలికాప్టర్ ఇస్తావో, ఆటో పంపిస్తావో, క్యాబ్ ఇస్తావో, బస్సులో వస్తానో, ఎలా వస్తాను నాకు తెలియదు, లేక నీ రెక్కల మీద నన్ను ఎత్తుకొని నీ సన్నిధిలో ఫస్ట్ లైన్లో కూర్చోబెడతావు నాకు తెలియదు. ఐ హ్యావ్ టు బీ దేర్ ఆన్ డాట్ 10:30 అంటే 10:30కి ఉండాలంతే. అలాంటి వారిని దేవుడు దృష్టించి, అంతేకాదు కూర్చున్న తర్వాత ఏం చేయాలి? ఫోన్ చూడాలి. మనకు ఒక ప్రిన్సిపల్ ఉంటే బాగుండేది. సో చర్చ్లో మీ అందరికీ ఆ ప్రిన్సిపల్ అక్కర్లేదు, ఎందుకంటే నేను అందరినీ గమనిస్తున్నాను, ఎవరు ఫోన్ చూడట్లేదు. ఎవరైతే ఫోన్ చూస్తున్నారని తెలిసిందో వారు ఫోన్ నాకు ఇవ్వాలి, అయిపోయినాక ఇస్తాను. ఈ ప్రిన్సిపల్ మనం మెయింటైన్ చేయాలి. లేదంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఫోన్స్ అన్నీ ఎక్కడ పెడతారు? ఒక ర్యాక్లో పెడతారు కదా, అలాగ ఒక ర్యాక్లో పెట్టేసి మనం ఇక్కడ వచ్చి కేవలం దేవుని మాట, ఒట్టి బైబిల్స్ ఉండాలి మన చేతిలో, ఏముండకూడదు, బైబిల్స్ ఉండాలి. ఆ బైబిల్స్ వెతికి ఇంకా నీకు ఏ దృష్టి ఉండదు. కొంతమంది మహానుభావులు సండే ఆఫర్స్ ఉంటాయని చర్చ్లో కూర్చొని అమెజాన్ ఓపెన్ చేస్తారు, ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేస్తారు. దేవుని దృష్టి వారి మీద అస్సలు ఉండదు. కొంతమంది ఫ్యాన్ కింద కూర్చోవాలని చూస్తారు, ఏసీ దగ్గర ఉండాలని చూస్తారు. కావాలని మనం ఏం చేయాలంటే ఆయన ఆలయానికి వచ్చినప్పుడు అందరికంటే దూరంగా కూర్చోవాలి. ఎవరైతే డిస్టర్బెన్స్గా ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ సుమ అని ఆవలించింది అనుకోండి, లైన్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆవలింది అక్కడి వరకు వెళ్ళిపోతుంది. నేను మాట్లాడదామన్నా ప్రభా మాటలు వినట్లేదు, వనకట్లేదు, కాబట్టి ఏదో చెప్పి పడేద్దాం అన్నట్టుగా ఉండకూడదు. చాలా శ్రద్ధతో ఉండాలి. వనకాలంట, మాటలు వినేటప్పుడు వనకాలంట. ఎవరు చెప్తున్నారో ముఖ్యం కాదు, దేవుని మాటలని ఎవరైతే విని వణుకుతారో అలాంటి వారిని దేవుడు దృష్టించి, అలాంటి వారిని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ఏ బలహీనతలో వచ్చినావో దేవుడు నిన్ను చూసి, నువ్వు ఆయన మాటలు వింటున్నావు, జాగ్రత్తగా వింటున్నావు, ఈరోజు ఈ వర్డ్ నాతోనే మాట్లాడుతుంది అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందుతావా, అంతే. ఆమేన్. ఏ బలహీనత ఉంది, ఏ భయంకరమైన స్థితిలోనూ ఉన్నావు, నడుము వంగిపోయిన మనసు అనే నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నావా, గాడ్ ఇస్ సేయింగ్ నీవు చక్కగా చూడండి. అప్పుడు ఏం జరిగింది? 13వ వచనం, లెట్స్ సీ. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఆమె చక్కగా, చెప్పండి, చక్కగా నిలబడి దేవుని. అయితే పైన చూడండి, ఆమె మీద చేతులుంచగానే, దయ్యం పట్టిన స్త్రీలో ఈ ఒక్క స్త్రీని మాత్రమే చేతులుంచి ప్రార్థన చేశాడు దేవుడు. చేతులుంచాడంతే. అంటే ఎవరి మీద చేతులుంచుతాడు? ప్రభా నా మీద నీ చెయ్యి ఉంచు ప్రభా అని ప్రార్థన చేయాలి. సో దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ చూస్తాడు, మాట్లాడతాడు, చేతులు ఉంచుతాడు. ఆమేన్. సో గాడ్ సీస్, గాడ్ స్పీక్స్, గాడ్ డస్ ద వర్క్. ఆయన చేతులు ఉంచారు. ఎవరి మీద అయితే దేవుడు చేతులు ఉంచుతారు, ఆయన చేతులు ఎలాంటిది అనుకుంటున్నారు? ఒక్కసారి చూద్దాం. హబక్కూకు 3:4 చూద్దాం. ఈరోజు 3:4 బాగున్నాయి కదండి. 3:4 చాప్టర్ 3 verse 4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఎక్కడ? ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి. ఎచ్చట? ఆయన హస్తం. ఆయన హస్తం నుండి ఏమి బయలు వెళ్తుంది? సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణాలు బయలు వెళ్ళుచున్నాయి. ఎవరు కావాలి ఆయన హస్తాలు? చేయి చూపించండి. నా మాట వినట్లేదు, దేవుని మాట విని వనకట్లేదా? ఐ వాంట్ లార్డ్, ఐ వాంట్ యూ టు టచ్ మీ.
దేవుని దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. దేవుని యొక్క హస్తము నుండి కిరణాలు బయలు వెళ్తాయి. నీకు ఏ బలహీనత నువ్వు వచ్చావు, ఏ శ్రమతో నువ్వు వచ్చావో ఆ బలహీనత నుండి దేవుడు హరించే శక్తి ఆయన చేతుల్లో ఉంది. యూ షుడ్ ఆస్క్ గాడ్, ప్రభా నన్ను ముట్టు ప్రభా, నువ్వు నీ హస్తం నా మీద ఉంచు ప్రభా. ప్రతి దినము ఆదివారం యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, నీ హస్తము నా మీద ఉండాలి నాయన. హల్లెలూయా. చూడండి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. దేవుని ఏమని అడుగుతున్నారు? నత్తివాడు ఉన్నాడు. మనం కూడా ఇంటర్వ్యూ ముందు నత్తి వాళ్ళమే, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అంటా ఉంటా. ఎవరైనా ఏమైనా పట్టుమని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అని ఎవరైనా చెప్పాలి, అప్పుడే నత్తి స్టార్ట్ అవుతుంది. అసలు క్వశ్చన్ అడగనక్కర్లేదు. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అనగానే అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రభువా వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను మనం దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నా నోటి మీద నీ చెయ్యి ఉంచు నాయన, నా తల మీద నీ చెయ్యి ఉంచు ప్రభా, నన్ను పట్టుకో నాయన, నన్ను ముట్టు ప్రభా అని అన్నప్పుడు ఏం జరిగింది? 33 సమూహములో నుండి ఆయన వాణ్ణి ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ ఆశీర్వాదం కావాలో అక్కడ పెడుతున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ అ వెరీ వెరీ ఆర్గనైజ్డ్ గాడ్. ఐ మీన్ ఎంత ఆర్గనైజ్డ్ చూడండి. వాళ్ళు జస్ట్ చేయి ఉంచి ప్రార్థన చేయమంటే ఆయన పక్కకి తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి వాని చెవుల్లో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి, చెవులో పెట్టాడు, నాలుక ముట్టాడు. హల్లెలూయా. ముట్టి ఏం జరిగింది? అప్పుడు ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అంటే ఆ మాటకు తెరవబడును. హల్లెలూయా. చెయ్యి పెట్టి తెరవబడును. హీ విల్ సీ, హీ విల్ స్పీక్, హీ విల్ డూ ద వర్క్ విత్ హిస్ హ్యాండ్స్. ఆమెన్. ఆయన చేతులు సాహస కార్యాలు చేసే చేతులు. ఆమెన్. 136వ కీర్తన 12వ వచనం. ఆయన చేతులు, ఆయన హస్తం ఏం చేస్తాయి? చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరికీ, ఇంకా ఉందండి, రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, కానీ ఆమెకు ఆ రోజు ఆ కార్యం జరుగుతుందని ఆమెకు తెలియలేదు. ఈరోజు లేకపోతే వచ్చే వారమో లేకపోతే ఈరోజే దేవుడు నీ జీవితంలో కూడా ఒక కార్యం చేస్తున్నాడో లేదో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన నీవు రావడం ఆయన చూస్తున్నాడు. అనేక ప్రదేశాల్లో నువ్వు ఉండొచ్చు, ఏ చర్చ్లో అయినా నువ్వు ఉండొచ్చు, కానీ సంఘంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు నన్ను నాటాడు, నేను ఇక్కడ ఉంటాను, ఈ మాటలు వింటాను, ఈ మాటలు విని వణుకుతాను. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడిన, పక్కింటి వాళ్ళతో కాదు, నా పక్కన వారితో కాదు. ఫరిసయ్య ఏమనుకున్నాడు? పక్కనున్న సుంకరి ఇవ్వాలి, నేను కాదంటున్నాడు. అలా కాదు, నాతోనే మాట్లాడు ప్రభువా, నాతోనే మాట్లాడు, నన్నే చూడు, నన్నే ముట్టు అని నువ్వు ప్రార్థన చేస్తే ఎఫ్తా అంటాడు దేవుడు. నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందుకొను గాక అంటాడు దేవుడు. యేసయ్య ఏ రోజు మనల్ని చూస్తారో మనకు తెలియదు, కానీ ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఆయన మాట విని వణుకుచుండునో వాని యందు ఆయన దృష్టి నిలుపుతాడు. దీనులను ఆయన లక్ష్య పెడతాడు, దయ చూపిస్తాడు, కార్యాలు చేస్తాడు, ముట్టుతాడు, చేయి చాపి కార్యాలు చేస్తాడు. ఆయన హస్తంలో ఏముందండి? కిరణాలు ఉన్నాయి. అంత పవర్ నాకు కావాలి ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నా ఇంటిని ముట్టు ప్రభా, నా స్థితిగతులను ముట్టు, టచ్ మై సిచ్యువేషన్, ఇట్ షుడ్ చేంజ్ లాట్ అని నీవు ప్రార్థన చేస్తే ఈరోజు మనమందరం లేచి నిలబడదామా? ఒక నలిగిన హృదయంతో అడుగుదామా? నడుమోగిపోయిన స్థితిలో ఉన్నాను, పరిగెత్తలేకపోతున్నాను, నా జీవిత పయనంలో కనీసం నడవలేకపోతున్నాను, నిలవలేకపోతున్నాను నాయన. I cannot stand on my own. I cannot go further on my own. కానీ నీ సన్నిధికి వచ్చాను నాయన, ఒక మంచి కార్యం చేస్తావు, ఒక దైవ కార్యం చేస్తావని ఈ విశ్రాంతి దినమున నేను ఎక్కడ ఉండక నేను నీ దగ్గరకు వచ్చాను నాయన. కెన్ యూ ప్రే? కెన్ యూ ఆస్క్ గాడ్? కెన్ యూ ఆస్క్ గాడ్? నా మీద నీ దృష్టి ఉంచండి, నన్ను నువ్వు చూడండి ప్రభువా. సీ మీ లార్డ్, చూడండి, నన్ను చూడండి.
నన్ను దర్శించు ప్రభా. కెన్ యూ ప్రే? సంగమా ప్రార్థన చేయండి. సుంకరి ఎంత నలిగిపోయి ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసే అనుభూతిలో మనం ఉండాలి. ఆయన శ్రేష్టమైన హస్తం, ఆయన బాహుబలం నిన్ను తాకే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దామండి. నీవు ఆయన సన్నిధికి వచ్చావు కదా, ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఆయన మందిరంలో ఉన్న సంతృప్తి, ఆయన మందిరంలో మేలు చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. దేవా, నీవు నన్ను చూడాలయ్యా. నీవు చూస్తే నా జీవితం మారుతుంది నాయనా. దేవా, నీవు నన్ను చూడాలి, నీవు నన్ను పిలవాలి నాయనా. నాకు ఒక అద్భుతము జరుగుతుంది ప్రభా. దేవా, నా మధ్యలో నువ్వు సంచరించాలి నాయనా. నీ దృష్టి నా మీద పెట్టాలి నాయనా. గాడ్ ఈస్ హియర్, గాడ్ ఈస్ వాచింగ్. అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. ప్రభువు, నువ్వు నన్ను చూస్తున్నావు నాయనా. దేవా, నువ్వు నన్ను పిలుచుకుంటున్నావు నాయనా. నీవు చూసిన వెంటనే నువ్వు నన్ను పిలుచుకుంటావు నాయనా. నీవు పిలిచిన వెంటనే నీ హస్తము చాపి నాయనా, నీవు పిలిస్తే నీ హస్తం చాపితే నాకు ఒక అద్భుత కార్యం జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి వస్తే చాలదు, ప్రార్థన చేయాలి. దేవా, నన్ను చూడు నాయనా. నడుము వంగిపోయిందా? నీ స్థితిగతులు వంగిపోయాయా? నేరుగా చూడలేకపోతున్నావా? ఆకాశం తట్టు చూడు, మనుషుల వైపు కాదు, నీ దేవుని వైపు చూడు. ఆయన సన్నిధిలో తేజో మహిమ ఉంది. ఆయన సన్నిధిలో నిలిచినావు, ఆయన మాటలు వింటున్నావు. ఆయన మాటలు నీకు జీవాన్ని కలుగచేసే ఆ జీవపు మాటలు బట్టి నువ్వు వణుకుచు, ప్రభా నా జీవితం మార్చు ప్రభా. స్పీక్ లార్డ్, ఐ యామ్ లిస్నింగ్. అయ్యా, నీ మందిరానికి నేను వచ్చాను, నాతో మాట్లాడు. నా కుటుంబ సభ్యులను మార్చండి, నా స్థితిగతులను మార్చండి, నన్ను మార్చండి. ఈ లోకంలో గనులుగా నన్ను చేయండి నాయన ప్రభా. అయ్యా నా నిందలు కొట్టివేయండి నాయన. దిగజారిపోయిన స్థితిలో నేను ఉన్నాను నాయన. ఎల్షడాయిగా ఉండండి, సర్వశక్తి కలిగిన వాడుగా ఉండండి. ఆరాధన చేయండి. మేము పాట పాడుచుంటుండగా మన యేసయ్య మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన బోధకుడుగా సంచారం చేస్తున్నాడు. యాజ్ వి సింగ్ దిస్ సాంగ్, యాజ్ వి వర్షిప్ హిమ్ టుడే, గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ డెలివర్ యూ. ఒక్కసారి దేవుడు రమ్మని చెప్తే, ఒక్కసారి దేవుడు నిన్ను పిలిస్తే, ఆ రోజు అదే రోజు బలహీనతకు చిట్ట చివరి రోజుగా ఉంటుంది. ఏ బలహీనత అయితే నేను వేధిస్తుందో, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను చూడు నాయన. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ నన్ను చేరి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడిచిపోకు నాయనా. నువ్వు నా మధ్యలో సంచరించు ప్రభువా. నా పేరు పిలు, నన్ను రమ్మని చెప్పు. యేసయ్యా, నీవు నన్ను చూడు. ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ పట్ల దృష్టి నిలుపుతున్నాడు. నువ్వు పాడుతుండగా విరిగి నలిగిన హృదయంతో, యేసయ్యా, యేసయ్యా, నాతో మాట్లాడుమయ్యా. అవును యేసయ్యా, నన్ను పిలువు నాయనా. నేను నీ సన్నిధికి వచ్చాను. నేను ఇంట్లో లేను, నీ సన్నిధిలో ఉన్నాను నాయనా. నిందిరానా నీ సన్నిధానా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరానా, నీ మందిరానా, నీ సన్నిధానా, నీ ఆత్మతో నన్ను నింపు
అని పిలువు ప్రభా. ఆధిక్యతను దయచేయండి నాయనా ప్రభా. యెఫ్తా అని చెప్పండి నాయనా ప్రభా. యేసయ్యా నువ్వు నన్ను చూడు, నా స్థితిగతులు చూడు. నేను మరుగుపోయిన స్థితిలో ఉన్నాను, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాను, పరిగెత్తలేని స్థితిలో ఉన్నాను, నడవలేని స్థితిలో ఉన్నాను, నిలబడలేని స్థితిలో ఉన్నాను నాయనా. నన్ను చూడు, నన్ను దృష్టించు ప్రభా. నలిగిన హృదయముతో, విరిగిన మనస్సుతో ఈరోజు ప్రభా యేసయ్యా నీ ప్రియులు, నీ బిడ్డను నాయనా నీ మందిరానికి వచ్చి కూర్చున్నప్పుడు అయ్యా ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదని లక్ష్య పెట్టక వారు వచ్చి కూర్చున్నారు నాయన. నీ మాటలు వినడానికి వచ్చారు నాయన, నీ సన్నిధిలో గడపడానికి వచ్చారు నాయన. ఆ స్త్రీ వలె 18 ఏండ్ల నుండి ఎంత శ్రమ, ఎంత శోకం, ఎంత బాధ, ఎవరు లేని స్థితిలో ఉన్న స్త్రీని నీవు చూచిన దేవుడవునైనా, నీవు పిలిచిన దేవుడవునైనా, నీవు చేయి చాపి ముట్టిన దేవుడవునైనా, ఆ బలహీనత లేకుండా చక్కగా నిలబడి ఇంటికి తిరిగి ఒక అద్భుతంతో వెళ్ళిన దినమునైనా ఈ రోజు అదే దినంలో మేము ఉన్నామని మేము అనుకుంటున్నాము నాయన. అదే యేసయ్య మమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటున్నాము నాయన. మేము ఎక్కడ నిలబడామో కాదు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారో చూడట్లేదు అని కాదు నాయన, నీ కొరకు వచ్చాము నాయన. ఈరోజు సంగమా, యాజ్ యు ఆర్ ప్రేయింగ్, యాజ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ యు సీ మై సిచ్యువేషన్. అయ్యా నేను ఎక్కడున్నానో నా స్థితిగతులు నీకు తెలుసు, నా స్థానం నీకు తెలుసు. నేను ఏ పెంటలో ఉన్నానో, ఏ కుప్పలో పడిపోయి ఉన్నానో, ఏ అప్పుల్లో ఉన్నానో, అయ్యా నడుము వంగిపోయిన స్థితిలో నేను ఉన్నాను నాయన, నా మనసు వంగిపోయిన స్థితిలో నేనున్నాను నాయన. ప్రభ నన్ను దృష్టించండి అయ్యా, దీనులను దృష్టిస్తా అని చెప్పావు. దీనంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, నీవే నా దిక్కు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, అయ్యా నీవే నా దిక్కు నాయన, అయ్యా నీవే నా సర్వమునైనా, అయ్యా నీవు మాత్రమేనైనా ప్రభ నన్ను కరుణించ దేవా, నీవు నన్ను కరుణించు. నేను పాపిని అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అయ్యా అలాంటి వారు నీతి మంతులుగా వెళ్తారని చెప్పావు, నీతి మంతులుగా వాడు ఇంటికి వెళ్ళాడని చెప్పావు నాయన ప్రభ. ఈ రోజు మేము ఇంటికి నైనా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు నాయన ప్రభ. అయ్యా నీవు మమ్మల్ని దృష్టించావని, నీ మమ్మల్ని పిలుచుకున్నావని, మా బలహీనతలన్నిటినీ నువ్వు ముట్టావని, నీ చేయి చాపి ముట్టావని, నీ చేతిలో నీ హస్తంలో ఉన్న కిరణాలు సూర్యకాంతి కంటే తేజస్సుగా ఉన్న నీవు మమ్మల్ని ముట్టి ఉన్నావని, మా బలహీనతలను పోగొడుతున్నందుకు నీకు వందనాలు నాయన. మా పరిస్థితులను బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు. సంగమా ఈరోజు ఎవరైనా ఉన్నారా, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను బాగు చేయి నాయన, నన్ను బాగు చేయి ప్రభా. లార్డ్ మేక్ మీ, లార్డ్ మేక్ మీ సమ్వన్ లార్డ్ ఇన్ దిస్ లైఫ్. నా సొంత శక్తితో, సొంత బలముతో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు నాయన. మేక్ మీ లార్డ్, మేక్ మీ ఫ్రూట్ఫుల్, మేక్ మీ ప్రొడక్టివ్. బోధకుడా నా మీద దృష్టించు ప్రభా. ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం, ఇదే యేసయ్య చూచే దినం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దృష్టిస్తున్నారు. నీకు రాబుద్ది అయినా అవ్వకపోయినా నీవు వచ్చి ఉండడం దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ ప్రతి బలహీనత నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఎక్కడ నత్తివారుగా ఉన్నారో, ఎక్కడ కృంగిపోయిన వారుగా ఉన్నారు, యెఫ్తా అని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను చూసి పిలుస్తా ఉంటున్నాడు. ఎల్రోయిగా ఉండి చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు. ఎవ్వరు ఆమెని దేవుని దగ్గరికి తీసుకురాలేదు. యేసయ్య లేక ఆమె ప్రార్థన చేస్తుందో లేదో మనకు తెలియదు, కానీ యేసయ్య దృష్టి అంతమంది ఉంటే ఆమె మీద మాత్రమే పడింది. ఈరోజు ఎంతకాలం నుండి నువ్వు శ్రమ పడుతున్నావు, దేవుడు నేను చూసి నీ స్థితిని మార్చబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, మెస్సయ్యా, నీ వ్రేలతో నన్ను తాకండి. నా హృదయంలో బలహీనత ఉంది నాయనా, నీ వ్రేలు ముట్టి నీ వ్రేలు పెట్టండి నాయన ప్రభా తండ్రి. ఆ బలహీనతను కొట్టివేయండి. చెవుల్లో బలహీనత ఉందా, చూపులో బలహీనతలో ఉందా, ఐసైట్ ముట్టండి నాయన. శిరస్సు నుంచి అరే పాదం వరకు ఎక్కడ నేను బలహీనుడినో నీకు తెలుసు నాయన ప్రభా. నన్ను ముట్టు ప్రభా, నన్ను తాకండి అని వారు వేడుకున్నప్పుడు నాయన పక్కకు తీసుకెళ్ళి నీవు చేయి చాపి వ్రేలు పెట్టి చెవుల్లో నోట్లో పెట్టి నాయన బిడ్డని ముట్టి స్వస్థతనిచ్చిన దేవుడు ఈ రోజు స్వస్థత ప్రకటిస్తున్నందుకు నీకు వందనాలు. బలహీనంగా ఉన్న వారిని బలపరిచి పంపిస్తున్నందుకు నీకు వందనాలు. అవినీతి పరులను నీతి మంతులుగా తీర్చి పంపిస్తున్నందుకు నీకు వందనాలు. కృంగిపోయిన వారిని లేవనెత్తి చక్కగా నిలబెట్టి పంపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. కృషించిపోయిన వారిని సహితం సంతోషాన్నిచ్చి, సమృద్ధినిచ్చి, మేలుతో
వారిని నింపి పంపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ సంఘాన్ని, మమ్మల్ని, మా అందరినీ దర్శించడానికి, మా వైపు చూడడానికి నువ్వు వచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు మీ జీసస్. హల్లెలూయా. సో చర్చ్ దీని